హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కేఆర్ ఇమిటేషన్ జ్యువెలరీ. ఇవన్నీ కూడా ఒకే కస్టమర్ ఆర్డర్ చేశారండి. మేకింగ్ ఆర్డర్ అన్నమాట. ఇదంతా కూడా ఇవి 8 mm పర్ల్స్తో 2 లైన్స్ అయితే మేకింగ్ చేయమన్నారు. దీంట్లో నేను ఏంటంటే 24 సైజు కట్టుతీగ అయితే యూస్ చేశానండి. వీటితో అయితే 2 చైన్స్ అయితే మేకింగ్ చేయమన్నారు. ఓకే, 22 ఇంచెస్. నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే కట్టుతీగతోనే మేకింగ్ చేసిందే. ఇవన్నీ వీడియోస్ తీద్దామన్నా మేకింగ్ చేసేటప్పుడు ఏదో ఒక వర్కే నాకు అవుతుంది. ఇందులో 26 సైజ్ అయితే యూస్ చేశాను. మనం పర్ల్ సైజుని బట్టి మనం కట్టుతీగ సైజ్ అనేది మార్చుకోవాలి. ఓకేనా. ఇవి 3 లైన్స్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి కోరల్స్తో వాళ్ళ రెఫరెన్స్ పిక్స్ అయితే నాకు షేర్ చేశారు. సో వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్స్ కూడా సగం వాళ్ళయే పంపారండి. సగం ఏంటి, ఒక 80% వాళ్ళ మెటీరియలే. నా దగ్గర ఎక్స్ట్రా అవసరమైతే కనుక వేసానమాట. ఓకే, ఇలా 2 లైన్స్ అయితే మేకింగ్ చేయమన్నారు హ్యాంగింగ్స్ తోటి. పోల్కి స్టోన్స్ లుక్ అయితే చాలా బాగుందండి. అవుట్పుట్ అయితే బాగా వచ్చినాయి. కెమెరాలో కొంచెం డల్గా కనిపించినా సరే మనకి బయట అయితే చాలా బాగున్నాయి. ఇవి ఓన్లీ థ్రెడ్ వర్కేనండి. ఇది కూడా థ్రెడ్ వర్కే. దీంట్లో మనం ఏంటంటే కట్టుతీగ అనేది పెద్ద ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఇక్కడ డ్రాప్స్ యూజ్ చేసేటప్పుడు మాత్రమే కొత్తిమీర అయితే యూజ్ చేస్తాం. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్. ఇది వాళ్ళు ఏంటంటే కాస్త ఒరిజినల్ ముత్యాలు లాంటివి పంపించారు. నెక్స్ట్ ఏంటంటే ఇది 5 లైన్స్ గ్రీన్ అండ్ సరోస్కి బీడ్స్ అయితే కలిపి మేకింగ్ చేశాను. లుక్ అయితే చాలా బాగుంది. వీటికి ఏంటంటే డోరీ అనేది యాడ్ చేయమన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తులిప్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయండి ఇవి. అండ్ వీటికి వచ్చేసి పేరప్ ఒరిజినల్ ముత్యాలు అయితే పంపి వాటిని పేరప్ చేయమన్నారు. ఓకే, ఇది ఒక సెట్. నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం భారీగా ఉంది సెట్ వచ్చేసి. ఈ డౌన్లో అయితే అంటే మనకి 2 సైడ్ లాకెట్స్ వచ్చేసి డౌన్లో ఒక 5 లైన్స్ అయితే వేయమన్నారు. అండ్ పైన వచ్చేసి 3 లైన్స్ తోటి. రిఫరెన్స్ పిక్స్లో లుక్ అయితే చాలా బాగుంది. హెవీగా ఉండే సెట్ ఇది. ఏదైనా అకేషన్స్కి ఇది ఒక్క సెట్ అయితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆర్డర్.